సార్ ఏం పేరు సార్ మీ పేరు? పి శ్యామరావు. ఓకే. నేను స్టేట్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ, బడి చౌడి, సుల్తాన్ బజార్ హైదరాబాద్ ఉంది. ఏమండి మా డిమాండ్ల గురించి మరి ప్రస్తుతం ఉన్న సీఎం గారు డిసెంబర్లో 23లో వచ్చారు, ఎండులో వచ్చారు. ఓకే. రాకముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, నేను రాను ఒక సెకండ్ పని మీ డిఏలు పిఆర్సీలు గిఆర్సీలు ఏమేమి ఉన్నాయో అన్ని ఇస్తానని చెప్పారండి. విన్నావా? ఈ అడిగిన సీఎంను కలవని రోజులు లేవు. దీనిలో అందరినీ చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది. హెల్త్ కార్డుకి అయితే మేము 3 ఏళ్ళ నుండి తనలాడుతా ఉన్నాం. వెళ్తే ఆనుందా అదే హెల్త్ కార్డు 3 ఏళ్ళు తనలాడుతూ ఇగో ఆగో అయిపోయింది, నో మీటింగ్లో అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా హెల్త్ కార్డులో పెట్టేసింది. అప్రూవ్డ్ అన్నాడు. ఏదండి మన జీవో అప్రూవ్డ్ అయినాక దాన్ని అప్రూవ్ ఎప్పుడు అంటారు? అప్రూవ్డ్ అన్నప్పుడు అంటే పక్కన ఏదో ఉన్నట్టే కదా. అరే నీకు తిండి పెడుతున్నట్టే కుండ ఎక్కినట్టేదా అంటే అక్కడ బడ్జెట్ ఉన్నట్టే కదండి. అరే నీకు భోజనం పెడుతున్న వారు అవుతుంది, పొయ్యి మీద పెట్టిన ఉరుకుతుందిరా బాబు నీకు అన్నం. మరి క్యాబినెట్ ఏ చేసి పెట్టింది మాకు ఏమవుతున్నాయినా ముసలోళం అయిపోయినాము. ఏదైనా హాస్పిటల్కి అడ్మిట్ అవుతామంటే ఇల్లు అమ్ముకోవాలి. 3 లక్షలు 1 లక్ష ఫస్ట్ 1 లక్ష కాంట్రాక్ట్ డిపాజిట్ చేయమని అంటున్నాడు ప్రైవేట్ వాడు. కట్టేసినాక ఆ ట్రీట్మెంట్ కానీ మరి నెక్స్ట్ డే బాబు 3 లక్షలు డిపాజిట్ చేయాలి. హెల్త్ కార్డులు కూడా హెల్త్ కార్డు లేదండి. హెల్త్ కార్డు 1.5 పర్ సార్ పెన్షన్. హెల్త్ కార్డులో కూడా 1 కాంట్రిబ్యూషన్ ఉన్నామండి. అరే గవర్నమెంట్ మా కాంట్రిబ్యూషన్ పైసలు ఇస్తే గవర్నమెంట్కు చాలా లాభం. ఎందుకంటే 100 లోపల ఎంతమంది నెలలో ఎంతమంది బీమార్ అవుతారండి? తిప్పి కొడితే 10 మంది కూడా గారు, 15 మంది కూడా గారండి, 10 మంది కూడా గారు. మరి గవర్నమెంట్కి 100 కూడా గారండి. మరి గవర్నమెంట్కి మా పైసలు జమ ఉన్నాయి కదా. మరి 1.5% మేము జమ చేసినాము, వాళ్ళు గవర్నమెంట్ 1.5% చేసినాం. ఆ పైసలు అక్కడ లిబ్బిలాగా పడి ఉన్నది, పడి ఉంటాయి కదా. మాకు ట్రీట్మెంట్ చేయడం గవర్నమెంట్కి లాభం కదా. మా పైసలు చేయడం హెల్త్ కార్డు ఇవ్వడం లేదే. విన్నావా? మాకు పిఆర్సీ ఇవ్వాలి. పిఆర్సీ 2023లో మేము 2018 పిఆర్సీ తీసుకుంటున్నాం. అది 20లో ఇచ్చిన కేసీఆర్. మళ్ళీ మనం కేసీఆర్ పోతే ఏం చేశారంటే మాకు పిఆర్సీ పెట్టిపోయి ఒక మంచి పని చేశారు. కేసీఆర్ పిఆర్సీ చేసుకొని పోతే ఒక 5% ఇన్సెంటివ్ పెట్టింది. ఇంటి నుండి ఇడిచి పెట్టేసిపోయినా జర్ర దాని ఐఆర్ ఇచ్చిపోయిండు. అది ఒక మంచి పని చేసిండు. సరే ఏంటిదో ఆయన మరి క్లియర్ అవుతుందో మరి ఏం చేస్తుండో ఇదే బాధపడే వాళ్ళము. ఎవరైనా పవర్గా చూస్తారు. సో ఏదేమైనా రేవంత్ రెడ్డి గారిని కావాలని గెలిపించుకున్నారు మీరందరూ కలిసి. మరి ఏంటి మరి ఎట్లా పరిస్థితి? అయ్యా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న వాళ్ళు ఎవరండి? ఉద్యోగులు వేస్తారండి. ఇవి ఉన్నాయి, కొన్ని పథకాలు ఉన్నాయి కదా. రైతు అంటారు, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్, వీళ్ళందరూ ఎవరికి వేస్తారండి? చదువుకున్నోడైతే ఆలోచిస్తారు, ఈ వెదర్ ఈజ్ ఎ ఫిట్ మ్యాన్ ఆర్ నాట్ అని ఆలోచిస్తారు. వీళ్ళంతా ఆలోచిస్తారా చెప్పండి? ఇప్పుడు నీకు నువ్వు వృద్ధాప్య పెన్షన్ వచ్చి నువ్వు ఆలోచిస్తా, అయ్యో మా ఇచ్చిన పెన్షన్ అంటాడు. రైతు బంధు, అరే మాకు రైతు బంధు మాకు ఇచ్చింది అంటారు. మరి వాళ్ళు ఎవరికి వేస్తారండి? ఇప్పుడు లేడీస్ మొన్న గెలిచిన లేడీస్ అంతా ఉచిత ప్రయాణం పెట్టు, ఉచిత ప్రయాణం అందరు రేపు మళ్ళా పెట్టు గ్యారెంటీకి వస్తారు. సో ఏది ఏమైనా మేము సీఎం గారు రిక్వెస్ట్ చేయడం మీదే మాకు తక్షణమే మాకు హెల్త్ కార్డు ఇవ్వండి. పిఆర్సీ కాస్త లేట్ అయినా పర్లేదు. మేము ముసలోళ్ళం అండి. పిఆర్సీ ఎక్కడ 1 లక్షలు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తున్నది. అరే బిడ్డలు పెళ్లి చేయాలంటే లేదు. ఇప్పుడు రిటైర్ 2004 రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనే లేదండి. దయచేసి వాడు దాసుకున్న పైసా వాడికి వెళ్ళవండి. ఎంత కష్టం అవుతుంది చెప్పండి. వేరే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏమన్నారు కదా. ప్రభుత్వం డబ్బులు లేవండి. మరి ప్రభుత్వం డబ్బులు లేని నువ్వు ఒప్పుకుంటావు. మరి వీని ఉచిత ప్రయాణం పైసలు ఎటుకలు వచ్చినాయండి. మరి అదే విధంగా మరి రైతు బంధు ఎటుకలు వచ్చినాయండి. మరి రైతు బంధు మొన్న రిలీజ్ చేసిన రుణమాఫీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? మరి రుణమాఫీ ఎట్లా వచ్చింది? 2 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి, మీకు కూడా ఇవ్వాలి. మరి వీళ్ళకి అన్నప్పుడు మరి పైసలు ఎట్లా లేవండి? వీళ్ళు పోతున్నారు, వీరికే ఢిల్లీకి పోతున్నారు, వీరికే తిరుపతి హెలికాప్టర్లు పోతున్నారు. మరి పైసలు ఎక్కడి? మా పైసలే కదండి, మన ప్రజల పైసలే కదండి. మరి మాకు ఇవ్వడంలో ఏం బాధ ఉందని దయచేసి మేము అనేది ముఖ్యమంత్రి గారికి, దయచేసి మేము ముసలి రిటైర్ అయిన వాళ్ళం, వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి. ఏమంటావు? ప్రభుత్వానికి ముసలి వాళ్ళ ఆశీర్వాదాలు చాలా ఆశీర్వాదాలు కావాలని శాపనాథ్ గారు తీసుకోవాలని చెప్తూ మరి ఎక్కువ చెప్పుకుంటే మా వాళ్ళు మా తోటి వాళ్ళు ఎంతమంది చెప్పారో మాకు ఇమీడియట్ కావాల్సింది ఒకటి ఏంటంటే హెల్త్ కార్డు ఫస్ట్. అంటే ఫస్ట్ పిఆర్సీ అని మా డిఎల్ పేమెంట్ ఎంత బాబాయ్ మీకున్న బాకీలు ఎంత మొత్తం? ఏంటిది మొత్తం టోటల్ మీకు ఇవ్వాల్సిన బాకీలు ఎంత ప్రభుత్వం? 14 కోట్లు వేరే వాళ్ళకి ఇవ్వవలసింది సార్. అట్లా మరి 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను ప్రభుత్వం. మరి ఉన్నది అప్పులు చేస్తున్నారు కూడా భూములు కూడా అమ్ముకుంటున్నారు. పైసలు వస్తలేవా ఏమని చెప్పండి? మరి 2 కోట్లు 2 లక్షలు మాఫ్ చేసినాం అంటున్నారు రుణమాఫీ. మరి పైసలే వచ్చినట్టే కదండి. ఏమా ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, నీకు 2 రూపాయలు నేను తిండి పెట్టి 2 రూపాయలు ఇచ్చినట్టే నా దగ్గర ఉన్నట్టే కదా. మరి
మరి ఏదైనా ప్రభుత్వం ఆ రకంగా మీ సమస్య క్లియర్ పెద్ద మనసుతో మా 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 ఎవరైతే రిటైర్ ఎంప్లాయీస్ చూడాలని చెప్తూ కొంత కొరకులు అడుగుతలేము కదండి. అరే మా డిఎం మాకు ఏమని చెప్పారు. ఇప్పుడు రిటైర్ 2004 గారు నేను రిటైర్ అయిపోతున్నా, నా బిడ్డ పెయింట్ చేస్తా, కొడుకు పెయింట్ చేస్తా, మంచాలను చూసుకుంటే చూస్తామన్నాడు. చాలా మంది చనిపోతున్నారు కదా, చాలా మంది. మరి చనిపోతుంది, మరి ఏం చేస్తారండి? ఇప్పుడు ఏంలో అందరు కాదు కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో అందరికి అమ్మాయించుకోలే, అందరికి లేదు కదా. కొందరు సిన్సియర్ స్టేట్ గవర్నమెంట్లో మొదలు మన చాలా మంది సిన్సియర్ ఉంటారు. కొందరు అట్లా బుద్ధులు ఉంటాయి, ఆ బుద్ధుల నుండి అనుభవిస్తారు. మరి వీఆర్ బీయింగ్ పేడ్, వీఆర్ గవర్నమెంట్ సర్వెంట్, ఎవరీ మంత్ మాకు శాలరీ ఇస్తున్నాం. వీఆర్ డిపెండెడ్ ఆన్ శాలరీ బట్ నాట్ అదర్ బైబరీ అమౌంట్. అది దళిద్రం, అది ఆ బైబరీ చూసుకుంటే రోగాలు నొప్పులు వస్తాయి. ఎక్కువ చెప్పుకోకుంటే మరి మాకు తక్షణమే మాకున్న సమస్యలు పెండింగ్ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించి చెప్తే సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.